ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే గుసగుసలు గమ్యానికి చేర్చగలవా? గుసగుసలు అనేది మనం దైనందిక జీవితంలో చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తూ ఉంటాం? ఎప్పుడు చేస్తూ ఉంటాం అంటే గుసగుసలు అనేది ఏదైనా ఒక విషయం ఎదుటి వాడికి తెలియకూడదు అనేటప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి పక్కనే ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మరొకరికి అప్పుడే తెలియజేయాలన్నప్పుడు ఏం చేస్తామండి? గుసగుసలు. అంటే ఈ గుసగుసలు వెనకున్నటువంటిది ఏంటంటే ఒక సీక్రెట్. ఏంటండి? సీక్రెట్. అది ఇతరులకు మనము తెలియజేయకూడదు అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఇదే గుసగుసలు మనిషి చేసినటువంటి ఈ గుసగుసలే మనం ఏమంటున్నామంటే తప్పు అన్నావా లేదా? గుసగుసలు అనేవి తప్పా కదా? తప్పే. మరి ఇదే గుసగుసలు దేవుడు చేస్తే, మనిషి గుసగుసలు ఆడితే తప్పు అనుకుంటాం కాదు, తప్పే. ఇదే గుసగుసలు దేవుడు చేస్తే న్యాయమా అన్యాయమా? అంటే న్యాయం అవుతుంది అంటే మనిషి చేసేటువంటి గుసగుసలు వేరు, దాని యొక్క అర్థం వేరు. దేవుడు చేసేటువంటి గుసగుసలు వేరు, దాని అర్థం వేరు. ప్రభునందు ప్రియులరా, మరి ఏమిటి ఈ గుసగుసలు అంటే ఈ గుసగుసలు గమ్యానికి చేర్చగలవా అని మన పాఠంగా చెప్పుకుంటున్నాం. మనిషి యొక్క గుసగుసలు మనిషిని పరలోకానికి తీసుకెళ్తాయండి? నరకానికి తీసుకెళ్తాయా? నరకానికి తీసుకెళ్తాయి. కానీ దేవుడి యొక్క గుసగుసలు మనిషిని పరలోకానికి తీసుకెళ్తాయి. ఏంటండి? అంటే గుసగుస అంటే ఇప్పుడు మనం ఒకరికి చెప్తున్నామంటే ఆ చెప్పే వ్యక్తి కూడా ఎలా ఉంటుందంటే విని వినపడకుండా ఉంటుంది. వాళ్ళు అందుకే అంటూ ఉంటారు కదండి. దేవుడు కూడా ఇలాంటి గుసగుసే చేస్తున్నాడంట. దేవుడు కూడా ఇటువంటి గుసగుసే చేస్తున్నాడంట. యోబు గ్రంథం 24వ అధ్యాయం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. చూడండి, దేవుడి గూర్చి మనకి వినబడుచున్నది. మనం దేవుడి గురించి వింటున్నామండి. మనం బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎవరి గురించి వింటున్నాము అంటే దేవుని గురించి వింటున్నాం. దేవుని గురించి దేనిలో చెబితే వింటున్నాం? టీవీలో కాదండి, బైబిల్ చెబుతుంటే వింటున్నాం. బైబిల్లో ఉన్నది చెబుతుంటే వింటున్నాం. అక్కడ ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదవండి. ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు. ఎక్కడ దేనిలో వినబడుచున్నది అంటే ఇదిగో బైబిల్లో ఆయన గురించి మనకి వినబడుచున్నది. ఇదిగో మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. అంటే చూడండి, దేవుని జ్ఞానం ఎలా వినపడుతుందంట మనకి? మిక్కిలి, మళ్ళీ మెల్లగా ఉంటుందంట. అది ఎటువంటిగా ఉంటుందంటే మిక్కిలి మెల్లగా ఉంటుందంట. గుసగుసే, మళ్ళీ అది మిక్కిలి మెల్లనైనటువంటి గుసగుస. అంటే దేవుని యొక్క జ్ఞానము, ఆయన గురించి ఏదైతే మనకు వినబడుతుందో అది మిక్కిలి మెల్లని గుసగుస.
దేవుడు తన జ్ఞానాన్ని మనకి గుసగుసగా మెల్లగా ఎందుకు చెప్తున్నాడు చెప్పాలండి. దేవుడు తన జ్ఞానాన్ని మనకి మెల్లని గుసగుసగా ఎందుకు అందిస్తున్నాడు? ఇప్పుడు మనిషి గుసగుసలాడాడంటే మనిషి యొక్క స్వార్థంతో గుసగుసలు ఆడుతున్నాడు. వెనక వ్యక్తికి లేకపోతే ముందు వ్యక్తికి వినపడకూడదని గుసగుసలు ఆడుతున్నాడు. మరి దేవుడు తన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నప్పుడు గుసగుస వంటి శబ్దంతో అందించవలసినటువంటి అవసరం ఏముంది? ఏమండి? ఆయన గట్టిగా మాట్లాడితే మనం ఆ శబ్దం విని తట్టుకోలేం. అసలే మనతో ఆయన మాట్లాడితేనే ఏ నరుడు కూడా ఇప్పటికీ ఆయన స్వరం వినలేదు. ఆయన తన జ్ఞానం గురించి మనకు ఎలా తెలియజేశాడంటే దూతల ద్వారా తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తెలియజేశాడు. మోషేకి పొదల నడుమ కనపడింది ఏంటండి? దేవుడా దేవదూత? దేవదూత. క్రీస్తు ద్వారా మనకి ఆయన జ్ఞానాన్ని వినిపించాడు. క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. అంటే ఆయన చూడండి, ఆయన యొక్క జ్ఞానం ఆయన అంతటా ఆయనే మనకి చెప్పడం లేదు. ఎందుకంటే ఏ నరుడు కూడా ఆయన స్వరం వినలేడు. వినినా సరే విని తట్టుకోలేడు, అసలు వినలేడు. అండ్ సౌండ్ బాక్స్ దగ్గర ఫుల్గా సౌండ్ పెట్టేస్తే ఉండగలరా మీరు? గింగిర్లు ఎత్తిపోయి గెంతులు వేసేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ సౌండ్ దేవుడు చేసేటువంటి శబ్దం ముందు సముద్రంలో ఒక చెంచా నీళ్ళు వంటిది. ఏంటండి? మనకి ఫుల్ సౌండ్ పెడితే దేవుని యొక్క మాటకిని ఇక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్కి మనం కంపారిజన్ చేయాలంటే, పోలిక చెప్పాలంటే, ఈ సౌండ్ మనం హై పిచ్ అనుకుంటున్నాం కదా, కొన్ని ఆడియో స్పీకర్స్ ఆన్ చేస్తే ఇంట్లో వస్తువులన్నీ కూడా కంపించిపోతాయి. చూసారు ఎప్పుడన్నా మీరు? అయ్యో బాబా ఎంత శబ్దమో అనుకుంటామా లేదా? ఆ బేస్కి అవే మనం తట్టుకోలేము. అటువంటి శబ్దం పోల్చాలంటే, దేవుని యొక్క స్వరముతో పోల్చాలంటే ఇటువంటి శబ్దం ఏ పాటిదంటే సముద్రంలోంచి చెంచా నీళ్ళు తీసినట్టు. మరి నిజంగా మనిషి ఆయన స్వరం వినగలడా అంటే వినలేడు. ఈ కర్ణేంద్రియాలు ఆయన యొక్క స్వరాన్ని విని తట్టుకోలేవు. అందుకే గుసగుసగా చెప్తున్నాడా? అందుకే గుసగుసగా చెప్తున్నాడా? ఎందుకు గుసగుసగా చెప్తున్నాడు? ఆయన యొక్క జ్ఞానాన్ని ఒకేసారి చెప్పేస్తేనండి మనం గ్రహించలేమండి. గ్రహించగలమా? నేను మేధావిని, లేకపోతే నేను ఐన్స్టీన్ అంత ఐక్యూ నాకు ఉంది అంటే కుదరదు. దేవుని జ్ఞానం దగ్గర ఆయన జ్ఞానం ఒకేసారి చెప్పేసినా సరే మనం అర్థం చేసుకోగలమండి. ఇప్పుడు డాక్టరు మన రోగానికి మందు ఇస్తాడండి. దాన్ని ఎలా చేస్తాడు? ఒక డోస్ కింద ఇస్తాడు. ఒక 7 డేస్కో 10 డేస్కో నెలకో మెడిసిన్ అంతా ఒకేసారి ఇచ్చేస్తే, మెడిసిన్ అంతా కూడా ఒకేసారి ఇంజెక్ట్ చేసేస్తే నేను శక్తివంతుడండి, నా అంతటోడు లేడండి, ఒకేసారి ఇచ్చండి, నేను అన్నీ ఒకేసారి వేసుకుంటానంటే మళ్ళీ వేసుకోవడానికి ఇంకా మనిషి బ్రతికుంటాడు. దేవుని జ్ఞానం కూడా అండి మనకి యవ్వనంలో ఉన్నప్పుడు ఒకలా అర్థం అవుతుంది, నడి వయసుకు వచ్చేటప్పటికి ఒకలా అర్థం అవుతుంది. అదే జ్ఞానం వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పటికి ఒకలాగా అర్థమవుతుంది. అలా అర్థమవుతుందా లేదా? అది మరి అలాంటప్పుడు దేవుడు మన వయసు బట్టి, మన స్థాయి బట్టి తన జ్ఞానాన్ని అంచెలంచెలుగా
ఏం చెయ్యాలి? మనకి విడుదల చెయ్యాలి. అంతేనండి. ఒకేసారి ఆయన జ్ఞానాన్ని ఇచ్చేస్తే ఆ జ్ఞానాన్ని ఎవరు కూడా అందిపుచ్చుకోలేరు. అందిపుచ్చుకుంటారండి. అందుకే ఆయన జ్ఞానం ఎలా ఉందంట, మెల్లని గుసగుస అంత మెల్లగా మనకి అందిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకేమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. గర్జనలు చేయు ఆయన మహాబలం, గర్జనలు చేయు ఆయన మహాబలము. అద్దుకోండి, ఆయన యొక్క స్వరము యొక్క మహాబలం, ఆయన జ్ఞానము యొక్క మహాబలం ఎంతైనదో ఏ నరుడు కూడా గ్రహించడు. ఏమండి, ఈ బైబిల్ ఈ 66 పుస్తకాలుగా రూపొందించుకున్నది అంటే ఇది మెల్లనైనటువంటి గుసగుస. మరి ఈ మెల్లదైనటువంటి గుసగుసే మనకి జీవితం చర్మాంకంలోకి వచ్చేసినా సరే ఇంకా అర్థం కావట్లేదు. అర్థమవుతుందండి. మరి ఈ గుసగుసనే తట్టుకోలేకపోతున్నారు మీరు. మరి ఆయన గర్జనలు ఎలాగా మీరు గ్రహింపగలరు అని అడుగుతున్నాడు దేవుడు. అర్థమైందండి మీకు ఆ వచ్చిన భావం? నేను మీకు రిలీజ్ చేసినటువంటి నా జ్ఞానం మిక్కిలి గుసగుస. నా మిక్కిలి గుసగుసనే మీరు సంపూర్తి చేయలేకపోతున్నారు. నా మిక్కిలి గుసగుసనే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా దగ్గర ఇంకేమున్నాయంటే గర్జనలు ఉన్నాయి. అంటే గుసగుస శబ్దానికి ఆకాశంలో ఉరుమురుపినప్పుడు వచ్చేటువంటి గర్జనకి ఎంత తేడా ఉంటుందండి? ఎంత తేడా ఉంటుందండి? పావురం స్వరానికి సింహం యొక్క గర్జనకి ఎంత తేడా ఉంటుంది? ఇక్కడ పావురం స్వరం, పరిశుద్ధాత్ముడి యొక్క స్వరమే వినలేకపోతున్నాం. మరి సింహ గర్జన చేసేది ఎవరు? దేవాది దేవుడు. మరి ఆయన స్వరాన్ని మనం తట్టుకోగలమా? అంటే మెంకిలి మెల్లనైనటువంటి గుసగుసను మీరు మొదట నేర్చుకోండి. చిన్నపిల్లలకి ఏదైనా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? రోడ్డు మీద అడ్డంగా ఒక్కొక్కసారి బాణసంచా కలుస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేసేస్తాం? చెవులు మూసేస్తాం లేదా? ఎందుకు? అల్లిపోతాడు వాడు. దేవుడి యొక్క మహాజ్ఞానం విన్నా సరే మనము కూడా ఏమవుతామంటే తట్టుకోలేము. ఆ మాట యేసుప్రభు వారే చెప్తున్నారండి. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 11 నుండి 14 వచనాల వరకు ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 11 నుండి 14 వచనాలండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియో, అదిగోండి, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడంట. గమనించారండి మీరు? ఈ లోకాధికారి ఎవరండి? ఈ లోకాధికారి? అపవాది, సైతాను. నీతిని గురించి వాడెప్పుడు తీర్పు పొంది ఉన్నాడండి? నీతిని గురించి అపవాది ఎప్పుడు తీర్పు పొంది ఉన్నాడు? ఈ విశ్వం రవ్వంతా సృష్టింపబడక మునుపు పరలోకంలో జరిగినటువంటి యుద్ధములో వాడు భూమి మీద త్రోయబడినప్పుడు వాడు తీర్పు తీర్చబడి మహాగాధ బిలములో కొంతకాలము ఉండి తర్వాత భూమి మీదకి త్రోయబడ్డాడు. అలాగే దేవుడు నరకాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడండి? ఉందా లేదా రెఫరెన్స్? అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపడుతున్నటువంటి లోకమునకు మీరు పోండి అని యేసుప్రభువు అన్నారు. అంటే నరకాన్ని దేవుడు ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే అపవాదికి సిద్ధపరిచాడు. వాడికి తీర్పు ఆల్రెడీ జరిగిపోయింది.
అందుకే అంటున్నాడు అక్కడ ప్రస్తావించి, ఈ లోకాధికారి ఏం పొంది ఉన్నాడంట? నీతి నిమిత్తం తీర్పు పొందాడు. అటు దేవుడి సింహాసనానికన్నా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని అవినీతితో కొంత దూతల సమూహాన్ని వెంటబెట్టుకుని దేవుని మీదే యుద్ధం ప్రకటించి పరలోకంలో అవినీతి చేశాడు. వాడు ఆ అవినీతి గురించి ఏం పొందాడంటే తీర్పు పొంది ఉన్నాడు. గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. చూడండి, నేను శిష్యులతో యేసుప్రభువు వారు అంటున్నారు, నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు. ఎన్ని సంగతులు అంటే అంటే యేసుప్రభువు వారు మనకు చెప్పింది ఎంత? కొంత మాత్రమే. ఆయనే స్వయంగా ఏమంటాడంటే, నేను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నాయి, ఇంకా ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అదిగో, కానీ ఇప్పుడు మీరు వాటిని నేను చెప్పేసాను అనుకో, మీరు సహింపలేరు. అంటే యేసుప్రభువు వారు శిష్యులకి తన మాటలు సంపూర్తిగా రివైవల్ చేశారా? సంపూర్ణంగా విడుదల చేశారంటే సంపూర్ణంగా విడుదల చేయలేదు. ఇది కూడా ఏంటి? యేసు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల సువార్తలో ఆయన నోటి ద్వారా వచ్చినటువంటి మాటలు ఎటువంటివి అంటే మెల్లని గుసగుసాయి. అంతేనండి, అదే కదా అంటున్నాడు. అనేక సంగతులు ఇంకా ఉన్నాయి, వాటిని మీరు ఇప్పుడు విన్నారనుకో సహింపలేరు. చెప్పారండి, యేసుప్రభువు వారు చెప్పారు, ఎవడు నా శరీరాన్ని తిని ఎవడు నా రక్తాన్ని తాగుదురో వాడే నిత్య జీవం కలవాడు, నిత్య జీవానికి వారసుడు అవుతాడని చెప్తే వాళ్ళు ఏమన్నారు? విన్నవాళ్ళు, అయ్య బాబో, ఎంత ఎంత అపవిత్రమైనటువంటి మాట! ఈయన బ్రతికుండగా తన రక్తాన్ని తన మాంసాన్ని ఎలా తిననివ్వగలడు అన్నారా లేదా ఆ రోజు యూజులు? అంటే సర్వసత్యాన్ని చెప్పాడు యేసుప్రభువు వారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేక సహించలేకపోయారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరు? నికోదేము. అంటే ఆనాటి ఆ ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవాడు మాట నికోదేము. ధర్మశాస్త్రంలో పండితుడు. అతడు యేసు దగ్గరికి వచ్చి ఒకసారి ఏమంటాడంటే, ప్రభువా, నువ్వు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఒకడికి తోడుంటే గానీ అటువంటి అద్భుత కార్యాలు ఎవరూ చేయలేరు. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముచున్నాను అంటాడు. అన్న వెంటనే యేసుప్రభు ఏమంటారంటే, వాడు కొత్తగా జన్మిస్తే గాని వాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. అంటే అప్పుడు ధర్మశాస్త్రంలో పండితుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి నికోదేమ ఏమన్నాడు? ముసలివాడైనటువంటి ఒక మనుష్యుడు మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి మరలా ఎలా జన్మించాడు? అర్థమైందండి? ఆ రోజు క్రీస్తు చెప్పినటువంటి జ్ఞానం ధర్మశాస్త్రములో నిష్ఠాగరిష్ఠులు, ధర్మశాస్త్రంలో పండితులు, ధర్మశాస్త్రంలో నిపుణులు కూడా ఏమైంది అవలేదంటే అర్థం కాలేదు. పోనీ యేసు కూడా తిరిగినటువంటి శిష్యులకు కూడా ఆయన జ్ఞానం అర్థం కాలేదు. ఉపమానం చెప్పేవాడు మళ్ళీ వచ్చేమనేవారు? ప్రభువా, నువ్వు చెప్పావు కానీ ప్రభువా మాకు అర్థం కాలేదు ప్రభువా. ఆ నేల ఏంటి ప్రభువా? ఆ విత్తనం ఏంటి ప్రభువా? ఆ విత్తువాడు ఏంటి ప్రభువా? అంటే మళ్ళీ ఆ పాఠాన్ని చెప్పిన పాఠాన్ని మళ్ళీ వివరించి చెప్పారు. అంటే మనుషులు దేవుని యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోలేనటువంటి రోజుల మాటవి. అర్థమైందండి? అందుకే యేసుప్రభువు వారు తన శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నేను ఇంకా చెప్పవలసినవి అనేక సంగతులు కలవు. 2 ఎగ్జాంపుల్ చూసాం, సహింపలేరు. ఒక పండితుడిని చూసాం, ఒక
పండితుడిని చూసాం. ధర్మశాస్త్రంలో పండితుడు అయినప్పటికీ కూడా యేసు మాటను అర్థం చేసుకోలేకపోయాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి చేరడు అని యేసుప్రభు వారు నికోదేముతో చెబితే అది ఏమిటో వారు గ్రహించలేకపోయారు. చూడండి, దేవుడు తన ప్రవక్తలను పంపి చెప్పించాడు, తన దేవదూతలను పంపి చెప్పించాడు, తన సొంత కుమారుని పంపించి చెప్పించాడు. అయినప్పటికీ కూడా అర్థం కాలేదు. గుసగుసే అర్థం కాలేదు. ఇంకా గుసగుస అంటే ఏదో సీక్రెట్ అని కాదండి దేవుడు చెప్పేది, నెమ్మదిగా చెప్పడం. మనం అర్థం ఏంటంటే అక్కడ నెమ్మదిగా చెప్పడం. అలా నెమ్మదిగా చెబుతున్నా సరే మనకి అర్థం కాలేదు. మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా అదిగో ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. నేను చెప్పింది సత్యము. ఆ సత్యాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మీరు చెప్పినా సరే వాటిని సహించలేరు. నేను చెప్పినా సరే వాటిని మీరు గ్రహించలేరు. అప్పుడు నేను వెళ్ళుట మంచిదే. సర్వ శక్తి గలటువంటి పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నడిపించాడా? నడిపించాడా లేదండి? సర్వసత్యంలోకి పరిశుద్ధాత్ముడు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాలని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నువ్వు ముమ్మారు అబద్ధం ఆడుతావు అంటే అలా జరగదు. నిన్ను విడిచి ఎక్కడ వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు మాటలు కలవాడివి, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు అన్నాడు. విడిచి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారా లేదా? అప్పుడే యేసుప్రభు వారు నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాను కాబట్టి మీరు సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని పౌలు చెప్పిన మాట చెప్పాడు అనుకోండి. ఇప్పుడు పౌలు చెప్పాడు, యేసు మన కోసం ఎలాగ ప్రాణం పెట్టాడో మీరును సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని చెప్పాడు. అది ఎవరి మాట? యేసు మాటే పౌలు చెప్పాడు. ఇదే మాట శిష్యులతో ధర్మశాస్త్ర ఉపదేశకులతో యేసు ముందే చెప్పుంటే ముందే పారిపోదు. ఏంటండి? నేను మీకోసం ప్రాణం పెట్టబోతున్నాను కదా, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టవలసిన బద్దులై ఉన్నారు మీరు అని చెప్పారంటే ముందే పారిపోతారా లేదా? ప్రసంగం 2 గంటలంటే ఏంటి ముందే వెళ్ళిపోతారు. కానీ చెప్పకుండా మంచి విషయాన్ని జోడించి దాంట్లో 3 గంటలు కూడా చెప్పొచ్చు. అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అంతే కదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మెల్లని గుసగుస మనకి నేర్పించాడు. ఆ మెల్లని గుసగుస కూడా అర్హుతం కాదు మనకి. అర్థమైందండి? మన స్థితి ఏంటంటే భక్తిలో ఆ మెల్లని గుసగుస కూడా వినలేకపోతున్నాం. క్రీస్తుని పంపించి మెల్లని గుసగుస చేయించాడు, దూతలను పంపించి మెల్లని గుసగుస చేయించాడు, ప్రవక్తలను పంపించి మెల్లని గుసగుస చేయించాడు. అయినా సరే ఆ గుసగుస అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు వరకు థియరీ అయ్యింది, ఇప్పుడు ప్రాక్టికల్. ఎవరికి? శిష్యులకి. యేసుని నమ్ముకునే అందరూ కూడా అప్పటి వరకు థియరీ అయ్యింది, ప్రాక్టికల్ చేయించేది ఎవరు అంటే కారు బాగు చేయడం ఎలా బాగు చేయాలో మీకు అంతా వివరించేసానండి.
మీరు డైరెక్ట్‌గా ఎళ్లి బాగు చేసేయగలరా? నేను థియరీ అంతా చెప్పేసాను మీకు. చేసేయగలరా? యాహ్! ప్రాక్టికల్ ఉండాలి. ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ చదువుతున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ! రసాయనాలతోని లేపోతే జంతువులతోనో బైపీసీ చదువుతున్న వాళ్ళేమో జంతువుల మీద ప్రయోగాలు చేస్తారు. ప్రాక్టికల్ చేస్తారు. ఈ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం చదువుతున్న వాళ్ళు ఫిజిక్స్ మీద, ఆ రసాయనాల మీద, కెమికల్స్ మీద ఏం చేస్తారు? ప్రాక్టికల్స్ చేస్తారు. థియరీ ఎక్కడుంటది? బుక్‌లో ఉంటది. థియరీ ఎక్కడుంటది? బుక్‌లో ప్రాక్టికల్ ఎక్కడ చేస్తారు? ల్యాబ్‌లో చేస్తారు. ఆ ల్యాబే సర్వ సృష్టి. ఆ థియరీ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ల్యాబ్‌లోకి తీసుకెళ్తాడు. ఏ ల్యాబు? మెడికల్ ల్యాబు, స్టూడియో ల్యాబ్ కాదు. లోకమనే ల్యాబ్‌లోకి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు? ప్రాక్టికల్ చేయించడానికి. మీరు సత్యమే, నేను చెప్పిందంతా సత్యమే. కానీ ఇదంతా కేవలం ఏంటంటే థియరీ. థియరీ మాత్రమే మీకు చెప్పాను. అంతే కదండీ! ఇప్పుడు తాజ్‌మహల్ గురించి ఎంత అందంగా నేను వివరించేసినా సరే, మీరు ఒకసారి చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఆ తాజ్‌మహల్ యొక్క అందాన్ని ఆస్వాదించగలం. అంతే కదండీ! లేకపోతే నేను ఎంత గొప్పగా వర్ణించినా సరే అవుతదా? అవ్వదు. అంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం అయ్యాడంటే ప్రాక్టికల్ చేయించడానికి. యేసుప్రభువారు ముందే చెప్పారనుకో, మీరు అందరి కోసం మీరు బలైపోవాలి అని చెప్పేసాడనుకో శిష్యులకి, ఆళ్ళు పారిపోదురు. ఆళ్ళు పారిపోతే సువార్త ఎక్కడ? అక్కడే ఆగిపోతుంది. థియరీ విన్నారు. యేసుప్రభువారి యొక్క శ్రమ అనుభవాలని, సిలువ అనుభవాల్ని కళ్ళారా చూసారు. అప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. అప్పుడే వచ్చిందండి. అనుభవాలు, శ్రమ, సిలువ అనుభవాలు చూసిన వెంటనే వచ్చేసింది ధైర్యం. ఎప్పుడొచ్చింది? ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ధైర్యం వచ్చింది. వచ్చి ఇంకా తిరిగి వెనక్కి చూడలేదు. చూసారండి? మేము యేసు గురించి చనిపోవడానికన్నా సరే సిద్ధం. అప్పుడేం చేశారు? థియరీలోంచి ఎక్కడికొచ్చారు? ఆ ప్రాక్టికల్‌లో ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఒక గైడ్ ఉంటాడా లేదా? లేకపోతే ఏమవుద్ది? ఏ రసాయనాలు పడితే ఆ రసాయనాలు మన మీద ఏసేసుకుంటాం. ఒక రసాయనంతో ఒకసారి రసాయనం సమ్మిళితం చేస్తే ఏమవుతదంటే కొన్ని కొన్ని సార్లు అగ్గి ఇటువంటివి కూడా వచ్చేస్తాయి. అంతే కదండీ! అందుకు గైడ్ అమ్మ దీంట్లో ఇది కలపాలి, ఇంత మోతాదు కలపాలి అని ఏం చేస్తాడు గైడ్? బైపీసీ వాళ్ళు ఈ కప్పలో తేళ్లు కోస్తున్నప్పుడు కూడా మొత్తానికి ఎలాగెలా విడదీస్తామనుకో, ఫోర్క్‌తో విడదీస్తున్నట్టు లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మనకి డ్యామేజ్ అయిపోతాయి. దేన్ని, ఏ అవయవాన్ని ఎలాగా ఓపెన్ చేయాలో అంత స్మూత్‌గా ఓపెన్ చెయ్యిస్తారు. చేయించి ఇదిగో ఈ అవయవం ఇక్కడ ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడతది. ఇది నీటిలో ఈదడానికి ఉపయోగపడతది అని ఒక గైడ్ ఏం చేస్తాడు? దగ్గర ఉండి అలాగ సువార్త వ్యాప్తి చేయిస్తున్నప్పుడు మనకి గైడ్ ఎవరండి? అంటే వాళ్ళు థియరీలోంచి ప్రాక్టికల్‌లోకి వచ్చారు. చేసారా లేదా ప్రాక్టికల్? ప్రతి శిష్యుడు కూడా ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడా లేదా? ఆ! హతసాక్షి అయ్యాడా లేదండి? అయ్యాడు. హతసాక్షి అవ్వాలి అనే తలంపు వారికి దయచేసిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అర్థమైందండి అసలుకి పరిశుద్ధాత్ముడి యొక్క అవసరం ఏంటో? ఆ! అంటే థియరీలోంచి ప్రాక్టికల్‌లోకి నడిపించడానికి. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతారండి చాలామంది. వాళ్ళకి కేవలం థియరీయే చెప్పేసి ప్రాక్టికల్ చెప్పలేదనుకో ఎలా ఉంటది? వాళ్ళని ఇంజినీర్లుగా తీసుకుంటారు బయట ఫ్యాక్టరీస్‌లో. సివిల్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళకి కేవలం థియరీయే చెప్తాం. ప్రాక్టికల్ చేయించలేదనుకోండి, వాళ్ళు డ్యామ్‌లు కట్టగలరా? పెద్ద పెద్ద భవనాలు కట్టగలరా? ఆ! అంటే ప్రాక్టికల్ కంపల్సరీ. ఆ ప్రాక్టికల్ చేయడానికే పరిశుద్ధాత్ముడు
అవసరం. ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని అపోస్తలులకు ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అందుకే మీరు పరిశుద్ధాత్ముడి గురించి ఎక్కడ ఎదురు చూడమన్నాడు? మేడ గదిలో. పొందుకొని ఏం చేయమన్నారు? సంఘంలో గెంతులు వేయమన్నారా? సంఘంలో గెంతులేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడమన్నారా? ఎందుకు అవసరం? థియరీలోంచి ప్రాక్టికల్లోకి మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు అవసరం. నేను యేసు అన్నాడు స్వయంగా, నేను చెప్పేటువంటి సంగతులు మీరు ఇప్పుడు సహింపలేరు. మరి ఆ సహింప చేసేది ఎవరు? మరి సహింపలేరు అని చెప్పి దేవుడు వదిలేసాడా? పిల్లవాడు మందు తాగడం లేదు అని చెబితే అని తెలుసుకున్న మనం వదిలేస్తామా? మందులో కొంచెం పంచదార ఏదో వేసి పట్టిద్దామా లేదా? అలాగా పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఏం చేశాడంటే నేర్పించి సువార్త ఈరోజు ఇంత విశ్వవ్యాప్తమైందంటే కారణం అదేనండి. వాళ్ళు ప్రాక్టికల్ చేశారు కాబట్టి. ఏ జ్ఞానాన్ని ప్రాక్టికల్ చేశారు వారు? దేవుని జ్ఞానమే. ఎటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా చేశారు? మిక్కిలి గుసగుస అయినటువంటి జ్ఞానాన్నే యేసు వచ్చి అదే మిక్కిలి గుసగుస అయిన జ్ఞానాన్ని చెప్పాడు. ఆ జ్ఞానం వారికి అర్థం కాక పరిశుద్ధాత్ముడు మళ్ళీ వచ్చి సహాయం చేశాడు. అంటే వాళ్ళు నేర్చుకుంది, ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఇంకా నేర్చుకోలేదండి. గుసగుసల్లో గసగసాలు అంత నేర్చుకున్నాం మనం, అంతేనా? గసగసాలు ఎంత ఉంటాయి? గుసగుస కూడా మనకి పూర్తిగా మనం నేర్చుకున్నది ఎంత? గసగస గింజలు లాంటిది అనమాట. మరి గజ్జల్లో ఉన్నాయి ఇంకా, మరి అవి మీరు తట్టుకోగలరా అని యోబు గారు అడుగుతున్నాడు అన్నమాట. అర్థమైందండి? ఆ యోబు మాటకి మనకి ఏం రావాలి? యోబు అడిగినటువంటి మాటకు చూడండి, చదువుకుంటే వెళ్ళిపోతే చాలా చిన్న మాటగా చదువుకొని దాటేస్తాం. యోబు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన గురించి మీకు ఇప్పటి వరకు తెలిసింది మిల్లని గుసగుస, ఇంకా ఆయన గర్జనలు ఉన్నాయి. దాన్ని గ్రహింపగలవాడు ఎవడో అంటుంటే ఆ మాట ఎందుకు రాయబడింది? చాలా ఉంది అని మనకు బుద్ధి కలుగు చేయుటకు. మీరు గుసగుసలోనే ఇంకా గసగసాలు అంత నేర్చుకున్నారు. మరి మీరు ఇంకా నేర్చుకోవాలి అని దేవుడు ఆ మాట యోబు గారి ద్వారా రాయించాడండి. ఆ గుసగుసాల్లోనే మీరు ఇంకా థియరీయే తెలుసుకున్నారు. ఆ థియరీ కూడా ఇంకా తెలుసుకోలేదండి చాలా మంది. ఇంకా థియరీ కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఇంకా ప్రాక్టికల్ ఏది అని అడుగుతున్నాడు దేవుడు. మరి ఏం చెప్తాను దేవుని సమాధానం? నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను ప్రభువా, చర్చికి వెళ్ళి ఆమేన్ హల్లెలూయా అంటే కుదరదు. అంటే మీ పిల్లవాడిని కాలేజీకి పంపించేసి థియరీ ఒకటి చెప్పి ప్రాక్టికల్ చేయించలేదంటే ఊరుకుంటారు మీరు? ఊరుకుంటారా? ఆ ప్రాక్టికల్ ఉంటేనే, ఆ ప్రయోగం ఉంటేనే వాడు నిపుణుడు అవుతాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? నేను బైబిల్ చదవను ప్రభువా, నేను జ్ఞానం తెలుసుకొని ప్రభువా, ప్రార్థన చేసుకుంటాను, చర్చికి ఒక్కరోజు మానకుండా వెళ్ళిపోతాను, నాకు జ్ఞానం అవసరం లేదు ప్రభువా, నాకు రాదు ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడు, పర్వాలేదని అపవాది మనల్ని భ్రమపరుస్తున్నాడండి. మరి లోకం విషయంలో చాలా తెలివిగా ఉన్నావు నువ్వు, మరి అదే అడగడా? ఈ జ్ఞానం అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు, ఏదో సాకు చెప్తున్నావు. మరి లోకం విషయంలో అయితే నువ్వు మరి లోకముద్రు దేశముద్రు. ఎగ్జాంపుల్ చెప్పనా? మోషే ఐగుప్తు విద్యలన్నిటిలోనే సకల విద్యలందులో కూడా అయినా కూడా సాకు చెప్పాడా లేదా? నేను మాట మాంద్యం గలవాడిని ప్రభువా అన్నాడు. ఊరుకున్నాడా?
మనం అనుకుంటాం వీళ్ళు అలాగే చెప్తారులే అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? అవి వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతములుగా కలుగు చేయుటకు రాయించాడు. అర్థమైందండి? మోషే ఒక దృష్టాంతం, సాకు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదనేది మోషే యందు ఉన్నటువంటి ఒక దృష్టాంతం. నేను మాట మాధ్యం గలపండి ప్రభు అంటే కుదరదు. ఇదిగో నీకు నాలుకగా ఎవరుంటారో? అహరోను ఉంటాడు. నిన్ను అహరోనికి నేను దేవుడిగా నియమిస్తాను. నువ్వే వెళ్ళాలి. మరి ఎందుకండి? మరి అహరోన్నే డైరెక్ట్గా నియమించేసుకోవచ్చు కదా. ఏమండి? అహరోన్నే డైరెక్ట్గా నియమించేసుకోవచ్చు కదా. మరి మోషేనే ఎందుకు నియమించుకున్నాడు? దేవుని సంకల్పంలో మోషే ఉన్నాడండి. అందులోనే ఐగుప్తు విద్యలన్నిటిలోనే సకల విద్యలో ప్రావీణ్యుడు. అర్థమైందండి? అసలుకే మోషేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒక పాఠంగా చెప్తానండి. అది అందరికీ తెలియాలి. ఈ ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణ్యం గలవాడైనందుకే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మోషేని. ఐగుప్తు విద్యలన్నీ కూడా ఎందుకు పనికిరాని విద్యలు కదా, భౌతికపరమైనటువంటి విద్యలు కదా. మరి ఆ భౌతికపరమైనటువంటి విద్యలు కలవాడే దేవుడికి అవసరం అయ్యాడు. ఎందుకు? అది ఒక పాఠంగా చెప్తానండి. పౌలు ఉన్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించేవాడే ఎందుకు అవసరం అయ్యాడు చెప్పండి? ఒకనాడు హింసకుడు దోషకుడు హానికరుడు అయినటువంటి నన్ను దేవుడు తన సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. హింసించేవాడు, సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని దూషించేవాడు ఎందుకు అవసరమయ్యాడు? పౌలు అజ్ఞాని కాదండి. ధర్మశాస్త్రాలను గమలీయుల పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. పౌలు ప్రసంగాలు అంటే అప్పట్లో ఏ జ్ఞాని కూడా, ఏ తర్కవాది కూడా ఎదురు చెప్పడానికి వీలు లేదండి. మన బోధకుల్లాగా, మన పాస్టర్లాగా తలాతోకలేని ప్రసంగాలు చేయరు. ఎక్కడ ఎత్తుకుంటారో, ఎక్కడ ఆపుతారో, ఏ అమెరికా వెళ్ళిపోతారో, ఏ ఆస్ట్రేలియా వెళ్ళిపోతారో అలాంటి ప్రసంగాలు కాదు. మరి సంఘాన్ని చెడిచిన వాడే మళ్ళీ సంఘానికి కట్టబడడానికి ఎందుకు అవసరం ఏంటంటే ధర్మశాస్త్రంలో దిట్ట. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రీస్తుని యూదులకు తెలియచేయడానికి. ధర్మశాస్త్ర సారం అంతా క్రీస్తేరా బాబు. ధర్మశాస్త్రానికి ముగింపు క్రీస్తేరా బాబు అని యూదులకు తెలియజేయడానికి పౌలు అవసరమయ్యాడండి. అన్యులు ప్రకటించడానికి పౌలు అవసరమయ్యాడండి. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని. మరి మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే కారణం నేను చెప్పేసాను. అహరోన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అక్కడ ఉన్నటువంటి జ్ఞానం, ఐగుప్తు జ్ఞానం ఏదైతే ఉందో అది మోషేకి తెలుసు. అక్కడ పెరిగాడు, అందుకే రాయించాడు. ఐగుప్తు సకల విద్యలో ఎందుకు మోషే ప్రావీణ్యుడు. ఆయన ప్రావీణ్యం దేవుడికి ఎందుకు అవసరమైంది అది చెప్తానండి ఒకసారి టాపిక్. డైరెక్ట్గా అహరోన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఒకసారి చెబుతా. అంటే ఇప్పుడు నేర్చుకుంటుంది అంతా కూడా ఇటువంటిది మెల్లని గుసగుస. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుడు గూఢాంశములను నీవు తెలుసుకోనగలవా? అదిగో పరిపూర్ణ జ్ఞానం కలగదండి. మనకు దేవుడు ఎంత జ్ఞానం అందించాడంటే మన పరలోకానికి చేర్చుకునే అంత జ్ఞానం మాత్రమే అందించాడు. పరిపూర్ణుడైనటువంటి దేవుడి యొక్క కలగదు.
అదిగో ఆకాశ వీధి ఎంత విశాలమైందో, ఆకాశ వీధి ఎంత ఎత్తైనదో అంత ఉన్నతమైంది. నీవు ఏమి చేయదువు, అది పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవు ఏమి ఎరుగుదువు. అదిగో దాని పరిమాణం, దేవుడి యొక్క జ్ఞాన పరిమాణం భూమి కంటే అధికమైంది. అంత జ్ఞానం నేర్చుకోగలమండి మనం. దాని వెడల్పు సముద్రం కంటే. ఇప్పుడు సముద్రంలోంచి చెంచా తీయడానికే కష్టపడిపోతున్నాం మనం. ఏంటంటే సముద్రంలోంచి చెంచా తీయడానికే. మరి దేవుడి జ్ఞానం ఎటువంటిది అంటున్నాడు? సముద్రం కంటే వెడల్పు, సముద్రం కంటే విస్తారమైనది. అంత జ్ఞానం మనకు తెలియదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మిక్కిలి మెల్లనే గుసగుస. మరి మిక్కిలి గుసగుస నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఇప్పుడు ఎల్కేజీ వాడికి పీజీ పాఠం చెప్పేసామనుకోండి, ఎల్కేజీ వాడికి కప్పను చూపించి కప్ప అంటే కాతో వచ్చే పదాన్నే పరిచయం చేయాలి, అంతేనండి. వాడికి పీజీ జ్ఞానం చెప్పేసామనుకోండి, కప్ప ఉభయచర జీవి, అది నీటిలోను భూమి మీద నివసించగలదు. కప్ప యొక్క పిల్లల్ని చిరుకప్ప లేకపోతే టాడ్పోల్ అంటారు అని ఇలా జ్ఞానం చెప్పేసామనుకోండి, అడు రెండో రోజు బడికి వస్తాడా? అందుకు ఏం చేశారు గవర్నమెంట్? సిలబస్ క్రియేట్ చేసి ఆ సిలబస్ని నెమ్మదిగా అంచెలుగా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎల్కేజీ నుంచి కేజీ జ్ఞానం నుంచి పీజీ జ్ఞానం వరకు తీసుకెళ్తున్నారు. జ్ఞానం అందించడంలో ఒక మనిషికి ఒక గవర్నమెంట్కే ఎంత తెలిసి ఉంటే మరి దేవుడికి ఎంత తెలిసి ఉండాలండి? ఆయన జ్ఞానం ఒకేసారి రివ్యూలు చేసేస్తే తట్టుకోగలమా? ఇది కొన్ని మాటలు నేర్చుకుని దీంట్లో నాకు ఏదో తెలిసిపోయింది, నా అంత తోడు లేడు. కొంతమంది బైబిల్ అన్నీ చెప్పేశారంటండి. నేను ఈ మధ్యన విన్నాను, ఇంక చెప్పవలసింది ఏమి లేదంట, చెప్పవలసిందే ఏమి లేదంట. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి మాట చదవండి. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి మాట. యేసు చేసినటువంటి కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడల. అంటే యేసు ప్రభు వారు చేసిన కార్యములు అంటే ఈ దొంగ బోధకులు ఏ కార్యాలని పుట్టించారు? అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు అని పుట్టించారు. కానీ యేసు చేసినటువంటి కార్యం అంటే జ్ఞానయుక్తమైనటువంటి కార్యం. తన జ్ఞానాన్ని ఎంతగా ప్రజల్లో పంచాడో ఆ కార్యం గురించే చెప్తున్నాడు. యేసు చేసినటువంటి కార్యములు ఇంకా అంటే యేసుని గూర్చినటువంటి జ్ఞానం ఇంకా అనేకం కలవు. అదే యేసుప్రభువు చెప్పాడే లేదండి, నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములు కలవు, వాటిని మీరు ఇప్పుడు సహింపలేరు. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని అతడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అదే యోహాను పత్రిక రాసినటువంటి భక్తుడైన యోహాను కూడా చెప్తున్నాడు. యేసు చేసినటువంటి కార్యములు, యేసు అందించినటువంటి జ్ఞానం ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల. అదిగో ఒకవేళ సముద్రాలని, సప్త సముద్రాలు, ఎన్ని సముద్రాలు ఉన్నాయండి భూమి మీద? సప్త సముద్రాల యొక్క నీటిని సిరాగా చేసి రాసిన, ఈ భూమినే ఒక పలకగా చేసి రాసినా సరే యేసు బోధించినటువంటి మిక్కిలి గుసగుస అయినటువంటి జ్ఞానం ఇంకా ఉందంట. అర్థమైందండి మీకు? యేసు ఈ సప్త సముద్రాలని సిరాగా చేసి ఈ భూమిని ఒక పలకగా చేసి యేసు చెప్పినటువంటి జ్ఞానం రాయడం మొదలు పెడితే ఇవి కూడా సరిపోదంట, భూమి కూడా సరిపోదంట. ఇంకేమంటున్నాడు?
ఆ గ్రంథానికి భూలోకం కూడా సరిపోదంట. చూడండి, అంటే ఎంత జ్ఞానాన్ని ఆయన వివరించాడు. ఈ జ్ఞానం అంతా ఏమంటున్నాడు దేవుడు ఒక మాట కొట్టుపడేసి, నేను దేవదూత ద్వారా నీకు జ్ఞానాన్ని అందించిన, ప్రవక్త ద్వారా జ్ఞానాన్ని అందించిన, లేకపోతే క్రీస్తు ద్వారా నీకు జ్ఞానాన్ని అందించిన, ఈ జ్ఞానం అంతా ఏంటిదంటే మిక్కిలి మెల్లని గుసగుస. మరి గుసగుసలే మీరు ఇంకా పూర్తి చేయలేదు. ఏమంటున్నారండి, బైబిల్ తెస్తుంటే నిద్ర వస్తుందండి, బైబిల్ ఒక పట్టాన్ని చదువుతుంటే మాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పండి, మేము వింటాం అంతే. అందుకే దేవుడు ఏం చెప్తాడు, దేవుడు తెంగరోడు ఏంటి, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్యము ధ్యానించాలని చెప్పాడా లేదా? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా ఏం చేయమన్నాడు, చూచుకొనిడి అన్నాడు. ఎక్కడ చూసుకోవాలి అన్నాడా లేదా? మీరు ఏం వింటున్నారో, నేను ఇప్పుడు చెప్పానండి, తప్పు చెప్పేసానేమో, నా తప్పుడు బోధ ద్వారా మీరు నరకానికి వెళ్ళిపోతారేమో. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా ఎక్కడ చూసుకోవాలి. మరి నాకు రాదు ప్రభువా, నేను చదవను ప్రభువా, నాకు నిద్ర వస్తుంది ప్రభువా అంటే ఊరుకుంటాడా? నేను ముందే చెప్పాను కదమ్మా, ప్రమాదకరమైనటువంటి మలుపు నెమ్మదిగా వెళ్ళవలను, రోడ్డు నిర్మాణంలో ఉంది, జాగ్రత్తగా వెళ్ళవలని రాసి పెడతారు. మీరు వేగంగా వెళ్ళి యాక్సిడెంట్ అయితే ఎవరిది బాధ్యత? ముందే రాయించి పెట్టాను కదా మీకు అక్కడ కాషన్ అంటే హెచ్చరిక అండి. ముందే రాయించి పెట్టాను కదా, ఎందుకు మీరు స్లోగా వెళ్ళలేదు అని అడుగుతారా లేదా? మరి తీర్పు దినాన్ని అడుగుతాడా లేదా? ఏం అడగడండి. మీరు ప్రతిరోజు వారం గుడికి వస్తే చాలండి, మీరు ఇవ్వాల్సినవో మాకు ఇచ్చేస్తే చాలండి. మేమే మిమ్మల్ని ఎక్కడ నడిపించేస్తాం, ముందు ఇటు వెళ్తాడో లేదు తెలియదు. జ్ఞానం నేర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఎంబీబీఎస్ చదవకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతావా? ఏమండి, మరి జ్ఞానం నేర్చుకోకుండా పరలోకం వెళ్ళిపోతావా? వెళ్ళగలవా? వెళ్ళలేవండి. నీకు ఆయుష్ను కూడా ఇదంతా నేర్చుకోవడానికి ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు? జ్ఞానం నేర్చుకోమనే ఇస్తున్నాడు. తీసుకెళ్ళి గూట్లో పెడతాం, మళ్ళీ వారం తర్వాత దులిపి తీసుకుని మరి నేర్చుకోలే లేదండి. ఈ మధ్య ఏమంటున్నారు, ఒక గంట దాటి చెప్తుంటే తినేస్తున్నారు అంటున్నారు. ఏమంటున్నారు? బుర్ర తినేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, వర బాబు నేను చెప్పింది గుసగుసరా బాబు, మీరు గుసగుసే నేర్చుకోలేదు, మరి గర్జనలు ఉన్నాయి ఇంకా ముందు. ఆ గర్జనలు ఎప్పుడు వింటారు? నేర్చుకున్న మీరు సమాజానికి వెళ్ళి ఎప్పుడు ప్రకటిస్తారు అని అడుగుతున్నాడు. మరి సిగ్గు రావద్దండి మనకి? బుద్ధి రావద్దండి మనకి? రావాలా లేదా? ఖచ్చితంగా రావాలి. చిన్న వచనం చూసి ముగించి చూచండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుండి 21 వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క అదిగో సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం. దేవుని కోపం ఎక్కడ బయలుపరచబడుతున్నదంటే పరలోకం నుండి బయలుపరచబడుతుందంటండి. ఎవరి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి మీద. అర్థమైందండి? ఎందుకనగా దేవుని గూర్చి, ఇదిగో దేవుడి గురించి మనిషికి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. విశదపరిచేశాడు. నాకు అక్షరాలు రావు, నేను చదువుకోలేదంటే కుదరదు. ఎక్కడ విశదపరిచాడు, ఎక్కడ వివరించాడు అంటే చూడండి. విశదపరిచిన అంటే ఏంటండి? వివరించడంలో మామూలుగా కాదు, అరటి పండు ఒలిచి చెప్పినట్టు. అరటి పండు ఒలిచి చెప్పినట్టు విశదపరిచను.
ఇప్పుడు ప్రశ్న ఎత్తాడండి, విశదీకరించి రాయండి అంటాడు. అంటే అర్థం ఏంటి? వివరించండి. ఏంటి? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలగ దేశం. ఏమంటాడు? వివరించండి. అంటే అదే రాసేసాం అనుకో మళ్ళీ మనం హల్లెలూయా అంటే తిరిగి హల్లెలూయా అన్నట్టు ఉంటది. అంతేనండి? అది వివరించాలి. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటో, ఆ భిన్నత్వంలో ఏకత్వం కలిగి భారతదేశం ఎంత గొప్పదో మనం వివరించాలి. అలాగే దేవుడు ఆయన గురించి జ్ఞానం నాకు తెలీదు ప్రభువా అని తప్పించుకోవడానికి ఎవడో లేకుండా ఏం చేశాడంట? వివరించేసాడంట. అది మీ మధ్యనే విశదపరిచేశాడు. ఆయన దేవుడికి ఏమున్నాయండి? అదృశ్య లక్షణాలు ఉన్నాయా లేదా? ఆ అదృశ్య లక్షణాలు అనగా నిత్య శక్తి అండి. దేవుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి? సూర్యుని చూసి ఆశ్చర్యపోతున్నాం ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎలా వెలుగుతున్నాడు అని. మన బల్బు చూడండి, మొదట్లో వేసినప్పుడు చాలా బ్రైట్గా ఉండేది. ఇప్పుడు ఏమైంది? డల్ అయిపోయినాయి. సూర్యుడు ఎప్పుడైనా డల్ అయిపోయాడండి అలాగా? అయ్యాడండి. మరి సూర్యుడిని చూస్తుంటేనే నిత్యశక్తి ఉందని అనిపిస్తుంది, కానీ సూర్యుడికి నిత్యశక్తి లేదు. సూర్యుడు ఏమవుతాడు? కాంతిహీనుడు అయిపోతాడు. ఉందా లేదా? ఉందా లేదా? మరి సూర్యుడి శక్తి ఇంత గొప్పదే అని మనం అనుకుంటున్నాము. మరి సూర్యుడికి శక్తినిచ్చినటువంటి దేవుడి శక్తి అంటే నిత్య శక్తి. ఆయన నిత్య శక్తియో, ఆయన దేవత్వం అంటండి. ఆయన యొక్క మూర్తిమత్వం, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క తత్వము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క శక్తి, జగత్తుత్పత్తి మొదలుకొని అదిగోండి సృష్టించబడినటువంటి వస్తువులను, అంటే సృష్టిలో ఈ దేవుడు దేన్నైతే ఉంచాడో వాటిని ఆలోచించడం వలన తేటపడుతుంది దేవుడు గురించినటువంటి జ్ఞానం అంటండి. గనుక వారు నిరుత్తురులై ఉన్న. నిరుత్తురులై అంటే ప్రభువా మాకు నీ గురించి మాకు తెలియదు ప్రభువా, మేము తెలుసుకోలేదు ప్రభువా, ఎవడో మాకు చెప్పలేదు ప్రభువా అని సమాధానం చెప్పడానికి ఉత్తరము. ఉత్తరం అంటే ఏంటండి? పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చేటంటే ఉత్తరం కాదు, ఆన్సరు. నిరుత్తరము. ఉత్తరము నిరుత్తరము, జవాబు వాడి దగ్గర ఉండదు. నిరుత్తరులై ఉన్నారు. దేవుడు తీర్పు దినాన్ని అలా అడిగితే, ఇదిగో నేను కొన్ని వస్తువుల్ని నీకు మనుషుడు చెప్పకపోయినా కొన్ని వస్తువులు నీకు పెట్టాను కదా, వాటిని గురించి ఆలోచించైనా సరే నువ్వు దేవుడి గురించి చెప్ప. అసలుకి భూమి ఎందుకు తన సారాన్ని పంటగా మనకి ఎందుకు ఇస్తుంది? సూర్యుడు మనకి ఎందుకు వెలుగుని ఇస్తున్నాడు? ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎందుకు వస్తున్నాడు? చంద్రుడు మనకి ఎందుకు క్రమం తప్పకుండా వెన్నెల్ని ఇస్తున్నాడు? ఋతువుల ప్రకారం మనకి ఎందుకు వర్షం వస్తుంది? సముద్రం ఎందుకు తన పొలిమేర దాటి రావడం లేదు? సముద్రానికి పొలిమేరను ఏర్పరిచిన వాడు ఎవడు అని వీటిని ఆలోచించన్నా సరే నువ్వు నా దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ప్రకృతిలోనే నా జ్ఞానం నీకు పెట్టేశాను, అది వారి మధ్య విసిదపరిచాను. నేను తప్పించుకుంటాను తీర్పు దినాన్ని అంటే కుదరదు. ఇంకేమంటున్నాడు? వారు నిరుత్తరులై ఉన్నారు. ఎవడో కూడా తిరిగి సమాధానం చెప్పడానికి కుదరదు తీర్పు దినాన్ని. వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదండి. అవన్నీ నడిపిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉంది, భూమిని తిప్పుతుంది శక్తి ఒకటే ఉందని తెలుసు, సూర్యుని రప్పిస్తున్నటువంటి శక్తి ఒకటే ఉందని తెలుసు. సైంటిస్టులు తెలుసా లేదా? ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు లేడు అంటున్నారు. కానీ ఈ విశ్వాన్ని అంతటిని నడిపిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉందని నమ్ముతున్నారు. నాస్తికుడు నమ్ముతున్నాడు, ఆస్తికుడు నమ్ముతున్నాడు. అంటే నాస్తికుడు ఆస్తికుడు అంటే దేవుడు నమ్మినవాడు నమ్ముతున్నాడు, నమ్మనవాడు కూడా ఒక శక్తి ఉంది అని నమ్ముతున్నారు. ఆ శక్తే దేవాది దేవుడు అని వారు గ్రహించలేరు. వారు దేవుడిని ఎరిగి కూడా దేవునిగా దానికి అర్థం ఏంటి? ఆయన శక్తిని గ్రహించారు, మంచిదే. ఆ శక్తే దేవాది దేవుడని వారు గ్రహించలేదు.
అదంతా ఏమంటారు? సైన్స్. ఏమంటున్నారా? సైన్స్ అంట. అంటే చూడండి, మనిషి తీర్పు దినాన్ని తప్పించకుండా దేవుడు ఎక్కడ పెట్టేశాడు జ్ఞానం? ప్రకృతిలోనే జ్ఞానం పెట్టేశాడు. అంతే కదండి. ప్రకృతిని ఆలోచించి మనిషి ఏం చేయాలి? దేవుడు ఉన్నాడు. ఎవరు మనం నిజంగా సృష్టించిన సృష్టికర్త ఎవరు అని పరిశీలించుకుంటా ఎక్కడ రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. అదే కదండి అపోస్తల కార్యంలో చెప్తాడు 17వ అధ్యాయం. చూడండి ఒకసారి ముగించేసుకుందాం. 17వ అధ్యాయంలో ఆయన ఒక్క జాతి మనుష్యుడి నుండి, చూడండి రెఫరెన్స్ ఎంత? 17, 10, 18. ఆయన ఒక్క జాతి మనుష్యుడి నుండి, ఒక మనిషి నుండి సకల జాతులను మనుషుల్ని ఏర్పరిచి తనను ఒకవేళ తడువులాడి, అది కదండి. చూడండి ఒక్కసారి చెప్పండి. అది రెఫరెన్స్ నెంబర్ అండి 26 అండి, 17, 26 అండి. మరియు యావత్ భూమి మీద దేవుడు ఎక్కడ కాపురం ఉండమన్నాడు మనల్ని? కాపురం అంటే నివాసం. ఎక్కడ నివాసం ఉండమన్నాడు? భూమి మీదే నివాసం ఉండమన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు మనిషి? చంద్రుడి మీదకి వెళ్తానంటున్నాడు, అంగార గ్రహం మీదకి వెళ్తానంటున్నాడు, బుధ గ్రహం మీదకి వెళ్తానంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? యావత్ భూమి మీద మీరు ఉండండి అంటే అక్కడికి వెళ్తానన్నాడు. సరే, అది వదిలేండి తర్వాత. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడంట. ఎందుకు తడువులాడి కనుగొనాలి దేవుణ్ణి? వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని. చూడండి, తడువులాడి ఎలా కనుక్కుంటాడో? దేవుడి గురించి తెలియదు కదా వాడికి. సృష్టిని గురించి, ఇంత సృష్టి గొప్పగా నా కోసం పనిచేస్తుందంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరని తడువులాడి యేసు దగ్గరకు వచ్చేది వాడు. ప్రతి మనిషి కూడా నాకు తెలియదు అని దానికి కుదరదు. సృష్టిలోనే పెట్టేసాడు దేవుడు. తడువులు ఆడాలని చెప్పాడా లేదా? తడువులాడి కనుగొందురేమోని. అదిగో జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఈ జీవితం తిని తాగి సంతోషించడానికి కాదు, తనను వెదుకు నిమిత్తము. ఏంటండి? నిర్ణయ కాలం అంటే. నిర్ణయ కాలం అంటే బైబిల్ పదం 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 చదువుకుంటా అర్థం చేసుకుంటే వెళ్ళకపోతే అర్థం కదండి. మనకు అంత తీరిక ఉండదు. నిర్ణయ కాలం అంటే నిర్ణయ కాలం. ఒక ప్రోగ్రాంకి నిర్ణయ కాలం పెడతాం మనం. ఈ ప్రోగ్రాం 2 నుంచి 5 వరకు నిర్వహించబడిన అంటాం. అంటే మనం పెట్టుకున్నటువంటి కాల వ్యవధి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? నిర్ణయ కాలం. ఇప్పుడు స్కూల్కి ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్. ఎప్పుడు? 9 నుంచి 4 అక్కడ వరకే జరుగుతుంది. అదేంటి? నిర్ణయ కాలం. ఎవరు పెట్టారు? మనిషి పెట్టాడు. మనిషి పెట్టాడు కదండి. దేవుడు మనిషికి నిర్ణయ కాలాన్ని ఎట్టాడంట. ఎందుకు నిర్ణయ కాలాన్ని ఎట్టాడు? తన్ని వెదుకు నిమిత్తం మనిషికి దేవుడు ఏం చేశాడు? నిర్ణయ కాలాన్ని పెట్టాడంట. నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలు. నివాస స్థలము యొక్క పొలిమేరలు అంటే మాది 100 గజాలు ఉంది. ఆ 100 గజాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎప్పుడు చూసుకో. అయ్యా పొలిమేరలు. నివాస స్థలము యొక్క పొలిమేరలు అంటే అర్థం ఏంటి? మామూలుగా అక్కడ రాసింది తీసేసుకుంటే అలాగే వస్తుంది. ఆయుష్. నివాస స్థలము యొక్క పొలిమేరలు నిర్ణయ కాలం అన్నా సరే ఏంటి? ఆయుష్. నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. చాలండి. ఆయన నిర్ణయ కాలాన్ని ఏర్పరిచాడంట. చాలండి. ఆయన మన నివాస స్థలం యొక్క పొలిమేరని ఏర్పరిచేటంట. ఎందుకు ప్రభువా నిర్ణయ కాలాన్ని
నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచాం అని అడిగితే, ఎందుకండి మీరు 9 నుంచి 4 స్కూల్ పెట్టారని అడిగితే ఎందుకు? ఆ సమయంలోనే పిల్లలు నేర్చుకోవడానికి. ఎందుకండి విద్యను 6వ సంవత్సరం నుంచి 25 సంవత్సరం వరకే నేర్చుకోవాలి అని ఒక నిర్ణయ కాలాన్ని పెట్టారంటే, ఆ వయసులోనే నేర్చుకుంటేనే కరెక్ట్‌గా ఉంటది కాబట్టి అని చెప్తాం. మరి దేవుణ్ణి నువ్వు నాకు నిర్ణయ కాలాన్ని, నివాస స్థలం యొక్క పొలిమేరని ఎందుకు ఏర్పరిచావు ప్రభువా అంటే, దేవుడేం చెప్తాడు? నిర్ణయ కాలం అన్నా, నివాస నివాస పొలిమేరను విసులుపరచడం అన్నా సరే ఏంటి? ఆయుష్ అని చెప్పుకున్నాం. ఎందుకు ప్రభువా నాకు ఆయుష్ ఏర్పాటు చేసావంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి తడువులాడి, ఎవరు తడువులాడతారు? తడువులాడైన పదం ఎందుకు రాయించాడు? ఆ తడువులాడడం ఎంత కష్టమండి. దేవుని వెతకడం కూడా అంతే కష్టమండి. అప్పుల బాధలా మేము తీర్చేస్తాం రండి. తీరని కోర్టు సమస్యలా మేము తీర్చేస్తాం రండి. పిల్లకి పెళ్ళి అవటాలదా మేము తీర్చేస్తాం రండి. అంత ఈజీగా ఉండదు తడువులాడడం. అంత ఈజీగా ఉంటుందండి. తండోపదండాలుగా వెళ్ళిపోతున్నారండి. అలా పిలుతున్నారా లేదా? దేవుని దగ్గరికి ఎలా పిలుతున్నారు? మీ అప్పులు తీరిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి, మధ్యలో ఆగిపోయిన మీ ఇల్లు కట్టబడుతుంది. ఎందుకంటే యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టించలేదా దేవుడు? మీ ప్రాకారాలను కూడా ప్రాకారం కాదు, అసలు పొలిమేర లేకుండానే తీసేస్తాను అంటున్నాడు. ఆయుష్ లేకుండా తీసేస్తాడు నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోకపోతే అంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు ఏర్పరిచావు ప్రభువా ఆయుష్ని అంటే, ఆయన నేను వెతికలాడి కడువులాడి వెతకాలంట. మళ్ళీ చూడండి, ఇప్పుడు కరెంటు పోతే ఇంట్లో కొవ్వొత్తిని ఎంత కష్టపడి వెతుకుతారు. ఇప్పుడంటే ఇన్వర్టర్లు వచ్చినాయి. కొన్ని పూర్వ రోజులకి వెళ్దాం, ఆ రోజుల్లో ఉండి వచ్చిన వాళ్ళే కదా. ఎంత కష్టపడుతుంది. దొరికింది. ఎప్పుడు కరెంటు పోయిన తర్వాత ఒక అరగంట నువ్వు ఎదిగించేలోకి కరెంటు కూడా వచ్చేది. అలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. మా చీకటిలోని తడువులాట అంతా కూడా కష్టమే కదా. మనం దేవుణ్ణి కనుక్కోవడం కూడా అంతే కష్టంగా ఉంటుందండి. అర్థమైందండి? నాకు తెలిసిపోయింది దేవుడి గురించి జ్ఞానం, నేను బైబిల్లో అంతా చెప్పేసాను, ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు అంటే, నువ్వు నేర్చుకున్న మిక్కిలి గుసగుసరా బాబు. ఆ మిక్కిలి గుసగుస కూడా నువ్వు ఇంకా సంపూర్ణంగా నేర్చుకోలేదు. ఇంకా సంపూర్ణంగా నేర్చుకోవాలి. ఇంకా గర్జనలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇంకా గర్జనలు ఉన్నాయి. వాటిని మీరు ఎలా సహించగలరు? ఇప్పుడు ఎల్కేజీలో ఉండి వాడు 10th వరకు చదువుతూనే కాలేజీ పాఠాలు అర్థమవుతాయి. అంతే కదండి. ఇంటర్కి వెళ్తాయి. వాడు 5వ క్లాస్లో మానేసి డైరెక్ట్ ఇంటర్మీడియట్కి అడిచేయడంకో, అంటే మనం కూడా ఎలాగెళ్ళాలి? స్టెప్ బై స్టెప్ ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నన్ను నేర్పుతున్నారండి, చర్చిల్లో నేర్పుతున్నారండి జ్ఞానం. అందుకే దేవుడు అన్నాడంటే, ప్రతి గుడి ఏమవ్వాలి? బడి కింద మారిపోవాలి. అప్పుడే మనిషికి దేవుడి జ్ఞానం అర్థమవుతుంది. అంతవరకు దేవుని జ్ఞానం మనిషికి అర్థం కాదు. ఎలా అర్థం చేసుకుంటాడంటే, ఈ భౌతికపరమైన జీవితంలో నేను ఏ కష్టం లేకుండా బతికేస్తే చాలు. అందుకే దేవుడు కూడా ఇంకో మాట రాయించాడు, ఈ జీవితకాలం మట్టికే మీరు క్రీస్తుని యందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులు. నన్ను వెతకండి. ఎలా వెతుకుతారు? తడుములాడి నెతకండి. ఎక్కడ నెతుకుతారు? దీనిలో నన్ను నెతకండి, ఈ జ్ఞానంలో నన్ను నెతకండి. ఇది ఎటువంటిది? గుసగుస. ఎటువంటిది? ఎల్కేజీ. ఏంటండి ఎటువంటిది? ఇప్పుడు పౌలు ఏమన్నాడండి? ధర్మశాస్త్రం క్రీస్తు వద్దకు నడిపించుటకు బాలశిక్ష అంటే ఏముంటాయి? పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష ఉంది. అక్షరాలు, చిన్న చిన్న పదాలు, గుణింతాలు, పదాలు, చిన్న చిన్న లెక్కలు, తీసివేతలు ఉంటాయి. అంటే ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు. పంచకాండాలు చదివితే మీకు అర్థమవుతుందండి. బాలశిక్ష అర్థం కావట్లేదు ఏంటి? ఇంకా బాలశిక్షనే మనం పెద్ద బాలశిక్ష అర్థం కాక ఇంకా చిన్న బాలశిక్షలోనే
ఉన్నాం. అదే అర్థం కావట్లేదు. మరి క్రీస్తు దగ్గరికి ఎప్పుడు నడిపిస్తాం? ఎప్పుడు నడుస్తాం? మనం అనుకుంటాం క్రీస్తు నందు ఉన్నాము, క్రీస్తుతో నడుస్తున్నాం. చిన్న గొర్రె పిల్లని నేను ప్రభువా మెల్లమెల్లగా నడిపించు ప్రభువా అని అడుగుతున్నాం. ఇంకా అదే పాడుతున్నాం. గాడిదలా ఎదిగో నువ్వు గొర్రెవేంటి? చిన్న గొర్రె పిల్లవేంటి? ఇంకా ఎల్కేజీలో ఉంటే నిన్ను మళ్ళీ 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 ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చేసాయి. వచ్చినా సరే ఇంకా ఎల్కేజీ అంటే కుదురుతుందా? అదేనండి చెప్తున్నాడు. మిక్కిలి గుసగుస అయిన జ్ఞానాన్ని నేర్చుకోండి. ఇంకా మీరు ఆ బాలశిక్షలోనే ఉండిపోయారు. ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించుటకు బాలశిక్షుడు ఆయన. పాస్టర్లు చూడండి కొత్త నిబంధన చెప్పరు, పౌలు పత్రికలు ఎక్కువ చెప్పరు. ఏం చెప్తారు అంటే ఎక్కడ ఉంచారు మిమ్మల్ని? ఆ దావీదు గురించి, ఆ సొలొమోను గురించి, ఆ అబ్రహాం గురించి, వాళ్ళ గురించి చెప్పడం తప్పని అంటలేదు. ఎక్కడ ఉంచేశారు మిమ్మల్ని? ఇంకా ఎక్కడ ఉంచారు? బాలశిక్షలోనే ఉంచేశారు. క్రీస్తునొద్దకు నడిపించడం లేదు. అర్థమవుతుందండి మీకు? క్రీస్తునొద్దకు నడిపించలేదు. అందుకే బోధకులకి ఏమన్నాడు దేవుడు? సరిగ్గా వివరించలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు. సరిగ్గా వివరించలేదా? కథలు చెప్పావా? జోకులు చెప్పావా? హాస్యం పండించావా? నీకు రెండింతల శిక్ష. సగం సిలబస్ చెప్పావా? మలాకి వరకే చెప్పావా? సగం సిలబస్ ఏంటండి? మలాకి వరకే చెప్పావా? వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు. వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఇప్పుడు మమ్మల్ని అంటున్నారండి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత అంట? వాడు సరిగ్గా చదవలేదండి, అందుకే మేము బాగానే బోధించాము, వాడు సరిగ్గా చదవలేదంటే ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవడం మీదే బాధ్యత అంటున్నారు. ఆ మలాకి దాటరండి. ఒకవేళ దాటిన సువార్తల వరకు వస్తారు. ఎందుకు? సువార్తల్లో యేసు చేసినటువంటి అనేక అద్భుత కార్యాలు ఉంటాయి. వాటిని మాత్రమే చెప్తారు యోహాను సువార్త వరకు. ఇంకా మరి అపోస్తుల కార్యంలో కూడా ఉంటాయి, అక్కడ వరకు ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మరి అక్కడి నుంచి ఏముంటాయి? పౌలు పత్రికలు ఉంటాయి. పౌలు ఎందుకు అవసరం అయ్యాడు దేవుడికి? ఎందుకు అవసరం అయ్యాడు? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రీస్తును సంఘానికి పరిచయం చేయడానికి అవసరం అయ్యాడు. అంటే మనం ఇప్పుడు అపోస్తుల కార్యం వరకే అక్కడ వరకే తెలుసుకుని అక్కడ వరకు వదిలేసి ఉంటే అసలైనటువంటి విషయం తెలుసుకోక కోసరం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే పౌలు పత్రికలు చెప్తారండి. అవి పేదరికే అర్థం కాలేదన్నాడు. మరి ఇక సంఘాన్ని ఎప్పుడు బలపరుస్తారు? ఇలా బలపరచకుండా మా సంఘం వెళ్ళిపోద్దంటే మా సంఘం వెళ్ళిపోద్ది. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని